అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హరిలాల్ గారు రచించిన ఇద్దరు విద్వాంసులు అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2011 చందమామలో ప్రచురింపబడింది. సిక్కులకు మహాప్రవక్త అయినటువంటి గురునానక్ సంగీత ప్రియుడు. దేవుడి మీద ధ్యానం కుదరటానికి మధురమైన సంగీతమే మంచి సాధనమని నమ్మినవాడు. అందుచేత నానక్ భక్తిభరితమైన గానం చేత తరుణోపాయం పొందాలని నిశ్చయించుకున్నాడు. తన మత ప్రచారం కోసం నానక్ రోజుకొక ప్రదేశం సంచారం చేస్తుండేవాడు. ఆ సంచారంలో ఆయనకు సంగీతం వినిపించడానికని భాయ్ మార్దానా అనే గొప్ప విద్వాంసుడు వెంటనుండేవాడు. మార్దానా ఎంతో చక్కగా ప్రజల ఎదుట భక్తి కీర్తనలు పాడి వినేవారికి తన్మయత కుదుర్చేవాడు. గురునానక్ ఏర్పరిచిన ఈ సంప్రదాయాన్ని సిక్కు గురువులందరూ అనుసరిస్తూ వచ్చారు. గురువులలో 5వ వాడైన అర్జునదేవ్ త్వరలో ఆయన వద్ద శాంత, బాల్వంత అనే ఇద్దరు విద్వాంసులు ఉండేవారు. ఆ ఇద్దరూ అన్నదమ్ములే. ఇద్దరూ చాలా కాలం వారి గాన మాధుర్యంతో గురుదేవుడైన అర్జునదేవును భక్తులందరూ మెప్పించి ఆదరణ పొందారు. ఇలా ఉండగా కొంతకాలానికి విద్వాంసులైన శాంత బలవంతులకు పెళ్లాడుదామని బుద్ధి పుట్టింది. పెళ్లి చేసుకోవడం అంటే మాటలా బోలెడంత డబ్బు కావాలి. సరే, సోదరులిద్దరూ ఒకనాడు గురువు వద్దకు వెళ్ళి వారి కోరికను వెల్లడించారు. ధన సహాయం కోరారు. ఈ మాట విని అర్జునదేవ్ చాలా సంతోషించాడు. ఇంతకంటే నాకు కావలసిందేమిటి? తప్పక సాయం చేస్తాను. మీకు ఎంత ధనం కావాలో చెప్పండి అన్నాడు గురుదేవ్. అందుమీదట వారిద్దరూ కూడబలుక్కొని, గురూజీ, ఈరోజు సాయంకాలం భజన సమయంలో భక్తులు అర్పించే ధనం ఇస్తే మాకు సరిపోతుంది అన్నారు. వారి కోరిక ప్రకారం ఆనాటి సాయంత్రం భక్తుల వల్ల పోగైన కానుకలను గురుదేవ్ వారికి ఇచ్చాడు. చూడగా ఆనాడు పోగైన ధనం చాలా కొద్దిగా ఉన్నది. ఈ గురుదేవ్ కావాలనే ఇలా చేసి ఉంటాడు. ముందుగా ఏదో ఏర్పాటు చేయడం వల్లనే ఇవాళ ఇంత స్వల్పధనం పోగైంది. లేకపోతే ఏమిటి అని అపోహపడి వాళ్ళిద్దరూ చిరచిరలాడుతూ భజన కూటం నుంచి లేచి వెళ్ళిపోయారు. మరునాడు మామూలు వేళకు శాంత బలవంతులు భజనకు రాలేదు. అర్జునదేవ్ వారికి కబురంపాడు. ససేమిరా రాము అన్నారు వాళ్ళు. అలా అని ఊరుకోలేదు. మేము చేసే మధురగానం వల్లనే భజనకు ఇంతమంది జనం వస్తున్నారు. మా వల్లనే గురువుకు ఖ్యాతి వస్తున్నది. ఇప్పుడే కాదు, మొట్టమొదటి సిక్కు గురువైన నానక్ కూడా తన సంగీత విద్వాంసుడైన భాయ్ మార్దవ్ వల్లనే యశస్సు ఆర్జించాడు అన్నారు. ఈ అప్రస్తుత ప్రసంగానికి అర్జునదేవ్ చాలా ఖేదపడ్డాడు. వెంటనే తన శాంత బలవంతుల ఇంటికి స్వయంగా వెళ్ళి పిలిచాడు. కానీ వాళ్ళు గురువుకు కూడా అంతే సమాధానం ఇచ్చారు. మహామహుడైన గురునానక్ను కించపరుస్తూ మాట్లాడటంతో ఆ సోదరుల మీద అర్జునదేవ్కు కోపం వచ్చింది. దేవుని స్తుతించడానికి వినియోగించిన మీ సంగీత విద్య మీకు పనికి రాకుండా పోవుగాక అని శపించేశాడు. గురుదేవుని వాక్శుద్ధి వల్ల అప్పటి నుండి ఆ సోదరులకు నాలుకలు స్వాధీనం తప్పినాయి. వాళ్ళ యాతన పడ్డారు. తిండి నోటికి పోవడం కూడా కష్టమైపోయింది. అక్కడ అర్జునదేవ్ భజనకు వచ్చిన వారందరితో నిశ్చల భక్తితో దైవ ప్రార్థన చేయండి. మీ ఇష్టమైన వాద్యాల చేత పట్టుకుని కీర్తనలు పాడండి అని ఆదేశించాడు. ఆ మాటలతో అక్కడ సమావేశమైన అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాద్యాన్ని తీసుకుని గొంతెత్తి భగవన్నామ స్మరణ ప్రారంభించారు. అక్కడ సంగీతం ఏమీ చేతగాని వాడి సైతం ఎంతో అద్భుతంగా అనుభవజ్ఞుడిలా పాడగలిగాడు. ఎప్పుడూ చూచి ఎరుగని వాద్యాలు కూడా వారు ఎంత చక్కగా వాయించగలిగారు. కొంతకాలానికి శాంత బలవంతులు తమ తప్పు తెలుసుకున్నారు. గురుదేవుని ఎదురుపడడానికి మొహం చెల్లక స్నేహితుల ద్వారా క్షమాపణ చెప్పుకున్నారు. అందుకు గురుదేవుడు ఉగ్రుడై భగవంతుడు ప్రసాదించిన కంఠమాధుర్యాన్ని భగవంతుని కోసం పాడే గీతాలకు వినియోగించడానికి నిరాకరించిన వాళ్లకు క్షమాపణ ఏమిటి? ఇటుపైన ఈ విషయంలో నాతో మాట్లాడడానికి ఎవరైనా వస్తే అలాంటి వారి ముఖానికి మసిపూసి గాడిదను ఎక్కించి ఊరేగింపు చేయిస్తా అన్నాడు. అర్జునదేవ్ ఇలా అనేసరికి ఎవళ్ళు ఎదుటికి వెళ్ళలేకపోయారు. ఏమీ లాభం లేదని తేలిపోగానే శాంత బలవంతులు లాహోరు పోయి లాథాజీ అనే మహానుభావుని శరణుదొచ్చారు. లాథాజీ ఆ ప్రాంతంలో పేరు పొందిన పరోపకారి. పరోపకృతి కోసం ఎంతటి త్యాగాన్నైనా చేయగల పుణ్యాత్ముడు. ఆ సోదరులు పోయి తమకు కలిగిన పరాభవం చెప్పుకోగానే లాథాజీకి కరుణ కలిగింది. సరే, మీరు వెళ్ళండి, నేను కనుక్కుంటాను అని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు. వాళ్ళు వెళ్ళగానే లాథాజీ ముఖమంతా మసిపూసుకొని గాడిదనెక్కి ఊరేగుతూ అర్జునదేవ్ వద్దకు బయలుదేరాడు. లాథాజీ అమృతసర్ చేరుకునేసరికల్లా గొప్ప కోలాహలం ప్రారంభమైంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు గుంపులు గుంపులుగా చేరి పెద్ద గోల చేయసాగారు. ఇదేమిటా హడావుడి అని కనుక్కోగా ఆ వేషంతో వస్తున్న
లాధాజీని చూసి అందరూ ఆశ్చర్యపోయినట్లు తెలియవచ్చింది. వీధులలో ఊరేగుతున్న ఆ మహానుభావుణ్ణి ఈ రూపంలో చూడగానే ప్రజలు విస్మయంతో పోయి గురుదేవునితో చెప్పారు. అందరితో పాటు అర్జునదేవునకు ఆశ్చర్యం కలిగింది. లాధాజీ కనబరిచిన పరోపకార బుద్ధికి ఎంతో సంతోషించాడు. ఆయనకు దర్బారులో సమస్తమైన మర్యాదలు చేసి శాంత బలవంతులను క్షమించి లాధాన్ని సంతోషపెట్టాడు. ఆనాటి నుంచి శాంత బలవంతులు బుద్ధి తెచ్చుకుని వారి సంగీత ప్రజ్ఞను దైవ సంకీర్తన కోసమే వినియోగించి ధన్యులయ్యారు. నాటి నుంచి మహానుభావుడైన లాధాజీకి పరోపకారి అనే బిరుదు సార్థకమై నిలిచింది. శాంత బలవంతులలో గొప్ప పరివర్తన కలిగింది. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.